నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 905 రోజులైందండి. ఈ రోజు 906వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు చెప్తూ గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనం 906వ రోజు ఆగస్టు 2023 ఆగస్టు 26వ తేదీన మనం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16వ శ్లోకాన్ని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల తక్కువ పాండిత్యము అనేటటువంటి కందపద్యం నంబరు 6 అంతే కదండి. 6వ కందపద్యం గురించి కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తక్కువ పాండిత్యముచే నిక్కే పండితులు మెచ్చనేరరు వీటిన్, ఎక్కువ పాండిత్యము గల చక్కని పండితులు మెచ్చి సరెనన్నట్లన్. అమ్మగారు పదవిరుపు చేసుకోవడంలోనే మనకు సులభంగా అర్థమైపోతుంది. గమనించండి, పండితుల్ని 2 రకాలుగా విభజించారండి. కృష్ణ ప్రభువులు పండితులను 2 రకాలుగా విభజించారు. ఫస్ట్ పర్సన్ పండితుడు కాదేడా, పండితుడు కాదు, పామరుడు కాదు, ఉన్న పరిపూర్ణము ఉన్నట్లుందండి. అది తెలిసిన పండితుడు నేను పండితుడు అని చెప్పడు. కాబట్టి ఆయన విషయం కాదు ఇక్కడ. పండితుల్ని తక్కువ పాండిత్యం ఉండే వాళ్ళు నిక్కుతారండి, నాకు తెలుసు అని. తక్కువ పాండిత్యము చేత నిక్కే పండితులు, పరిపూర్ణాన్ని మేమే చూసినాము మేమే చూపిస్తామంటారు. మరి ఇటువంటి వాళ్ళు ఈ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు వింటున్నటువంటి ఈ విషయాన్ని ఎగతాళిగా చూస్తారు. తక్కువ పాండిత్యం చేత నిక్కేవాళ్ళు. మరి కొంతమంది వీళ్ళు 24 కోవకు చెందిన వాళ్ళండి, మరుపులో ఉన్నవారండి. కాబట్టి తక్కువ పాండిత్యం ఉండేటువంటి వారు ఈ ప్రబోధన మెచ్చరు, దీని దగ్గరికి రాలేరు. వీళ్ళకేం తెలియదు, అంత నాకే తెలుసు అంటాడు. నెక్స్ట్, ఎక్కువ పాండిత్యం గల వాళ్ళు మన ఇద్దరం అండి, అంటే వింటున్న ప్రత్యక్ష శ్రోతలు అంతానండి. వీళ్ళు ఇట్లా ప్రూఫ్ చూపిస్తేనే కదా మీకు అర్థమవుతుంది. ఎక్కువ పాండిత్యం ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు స్పష్టమై ఉన్నవారు. మీరు ఎక్కువ పాండిత్యం గలవారు ఏం చేస్తారు? చక్కని పండితులు గనుక వీళ్ళు నెక్కరు. తక్కువ పండితులు నిక్కెదరు, ఎక్కువ పండితులు నెక్కరు. నిక్కరు అంటే మనం వేసుకున్న నిక్కరు కాదండి, మిడిసి పడరు. నాకు తెలుసు నేనే చెప్తానని చెప్పరు, కానీ వారికి తెలిసిండే విషయం వారికి తెలుసు. అది కూడా ఎరికే కదండి, వారు సూర్యజనులు అవ్వాల్సిన అవసరం ఉంది. సూర్యజనులు అంటే ఏంటో తర్వాత దాంట్లో మనకు తర్వాత కందపద్యంలో తెలుస్తుందండి. తక్కువ పాండిత్యం కలిగిన వాళ్ళు దీన్ని చూసి విమర్శిస్తూ ఉంటారు. ఎక్కువ పాండిత్యం సద్గురు ముఖతః ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు తెలిసినటువంటి వాళ్ళు దీన్ని మెచ్చి, నాయన ఇది బాగుంది, మీరు కొనసాగించండి, మీ యొక్క ఈ జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం ద్వారా ఈ కందపద్యాలు ఏది కృష్ణ ప్రభువు రచించినటువంటి కందపద్యాలు ఖచ్చితంగా ప్రజలను చేరి ఎంతో మందిని సుసంపన్నం చేయగలదు, ఎంతో మందికి అవగాహన కలిగించగలదు అని చెబుతున్నటువంటి వాళ్ళు చక్కని పండితులు మెచ్చి సరే అన్నట్లు వాళ్ళు సరే అంటారు. కానీ ఏమీ అనకుండా ఉన్నారు చూడండి, మనం డివైడ్ చేసి చెప్తా ఉంటే కూడా విమర్శించరు, అదే దాన్ని పొగడరు, విమర్శించరు, రెండు చేయరు. వాళ్ళు అచల పరిపూర్ణులు, వాళ్ళు ఫస్ట్ పర్సన్. ఆ ఫస్ట్ పర్సన్ లో లేనటువంటి మనమే 24గా 25గా మరుపుగా ఎరుకగా, అప్పుడప్పుడు నేను మరుపుగా మీరు ఎరుకగా నన్ను మేలుకొలుపుతారు, మీరు మరిచిపోతే నేను మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉంటాను. ప్రబోధలో వింటూ మీరేం చేస్తారంటే, ఎక్కడో ఆలోచన కలిగినప్పుడు అవును గురువు గారు ఇదంతా నిజమే గాని ఈ ప్రపంచం అసలు లేదంటారా అంటారనమాట. దాన్ని మరుపు అంటారు.
ఉమ్, నేనేమంటాను, అయ్యో ఆ గురువు గారు మర్చిపోయి మామూలుగా మాట్లాడేసాను, నేను వస్తా అప్పుడు మిమ్మల్ని మేలు కొలుపుతా. అదేనండి. ఉమ్, ఎట్లా మేలు కొలుపుతాను? నాగేశ్వర ప్రసాద్ గారు, పోనీ ఈ ప్రపంచం అంతా నిజము అంటే ఎట్ట పుట్టింది మీరే చెప్పండి అని అడుగుతాను. ఉమ్, అప్పుడు మీరేమంటారు, ఉంది కదండి, భూమి ఉంది కదండి, దేంట్లో ఉందయ్యా? నీళ్ళలో ఉందండి. ఉమ్, అది దేంట్లో ఉంది? అగ్నిలో ఉంది. ఉమ్, ఈ మూడు దేంట్లో ఉన్నాయి? ఉమ్, ఈ మూడు దేంట్లో ఉన్నాయి అని చెప్పి అడిగినాను అనుకోండి, ఆ, వాయువులో ఉన్నాయి. వాయువు. 4 దేంట్లో ఉన్నాయి అని అడుగుతాను. ఆకాశం. ఉమ్, దాన్ని చూపేయండి అంటాను. ఉమ్, దాన్ని చూపేయండి అని అడుగుతాను నేను. ఉమ్, ఆకాశాన్ని చూపిమంటే, ఆకాశాంశే కదా, నువ్వు నేను ఇద్దరు మాట్లాడటం లేదు దాంట్లోనే కదా. ఉమ్, ఉమ్, ఆకాశం శూన్యం అని చెప్పారు కదా. ఉమ్, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు చూపిలేవు, ఎందుకంటే నువ్వు శూన్యం. ఉమ్, నిరూపించడానికి నేను కూడా నీకు చూపిలేను, నేను శూన్యం కాబట్టి. ఉమ్, ఇట్లా మీరు మర్చిపోతే నేను మేలుకొలుపుతాను. నేను మర్చిపోయినప్పుడు మంచి మంచి ప్రశ్నలతో మీరు నన్ను మేలుకొలుపుతూ ఉంటారండి. ఉమ్, ఇట్లా జ్ఞాన అజ్ఞానముల మధ్య జరిగేటటువంటి ఈ యొక్క వివరణ ఏదైతే ఉందో, ఇది వింటూ 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 మన ఇద్దరిలో కూడా సద్గురుమూర్తి కోటి సూర్యుల వెలుగుతో జిలుగులు అందించడమే ఈ కంద పద్యాల యొక్క భావం. అదే. ఉమ్, ఈ కంద పద్యాల్లో ఇటువంటి భావాన్ని పూర్తిగా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఉమ్, సూర్యజనులు. వాళ్ళు మాట్లాడరంట. ఉమ్, ఆహా, మాట్లాడకుండానే మాట్లాడతారంట వాళ్ళు. ఉమ్, ఈ సూర్యజనుల గురించి అంటే 24, 25 కాకుండా 26 గురించి, ఆ, మరుపు ఎరుకల గురించి కాకుండా పరిపూర్ణల గురించి, ఆ, ఆ సూర్యజనుల గురించి మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుంటామండి. ఆ, 10 నిమిషాల్లో మనకు కృష్ణ ప్రభువుల సందేశం పూర్తయింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఇదే విషయమే ఉమ్, జ్ఞానయజ్ఞం 2వ భాగంలో 2 రకాల పురుషులు ఉంటారంట. వీళ్ళిద్దరు వాళ్ళు కూడా అదే. ఉమ్, ఉమ్, 2 రకాల పురుషులు ఎవరంటే, ఒకటి క్షర పురుషుడు, 2 అక్షర పురుషుడు అండి. ఉమ్, ఇక్కడ చిత్రం ఏంటంటే, క్షర రాసుకోండి. ఆ, నంబర్ 1 క్షర, ఉమ్, నంబర్ 2 అక్షర. ఉమ్, ఈ రెండుకి కలిపి ఎదురుగా కూటస్థ అని రాసుకోండి. ఇది మూడోది కాదండి. కోటస్థ. ఉమ్, 2 కలిపితే అది అదండి. ఓకే. క్షర, అక్షర, కూటస్థ. ఉమ్, ఎందుకంటే 3వ నెంబర్ ద్వా అని చెప్తాడు. నిన్న మనకు ప్రతిపదార్థం అయిపోయింది. ఉమ్, ఉమ్, ద్వి అన్నాడంటే 3వది చెప్పలేదు ఇక్కడ. అదండి. ఉమ్, అందుకని మీకు ఈరోజు మనం చూడండి, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అంటాడు. ఉమ్, అంటే క్షరము అన్నాడు, ఉమ్, అక్షరము అన్నాడు, కూటస్థం అనే 3 పదాలు ఉపయోగించారు. ఉమ్, ఉమ్, కానీ ఈ మూడు ఎలాంటివంటే చూడండి, మేలుకొని ఉన్నప్పుడు పగటి కలగంటుంటానండి, ఉమ్, నిద్రపోయినప్పుడు రాత్రి కలగంటుంటానండి. ఆ, ఈ 2 మూడోవాడా? కాదు. నిద్రపోయినోడే. ఒకడే మూడు పాత్ర. ఇది ఇప్పుడు 4వ దానికి ఎందుకు పోతాం? 1/3 అన్నప్పుడు 3 కూడా ఒక్క వస్తువే అని తెలిసిపోలే. అంతేనండి. ఉమ్, కాబట్టి ఉండేది 2 పురుషుల ప్రపంచం మొత్తం మీద 4, 5. అందుకే జాగ్రత్త ఆదులు లేవు, జగయుగము లేదు, పంచ అవస్థలు లేవు పరిపూర్ణమందు అని చెప్తే, ఉమ్, ఇంకా 26 కూడా ఎరికేనండి, 27 ఉండదండి. మరి దాన్ని తెలుసుకోవాలండి. 20 నెంబర్లు వేసుకుంటా పోండి. ఉమ్, నెంబర్లు వేసుకుంటా పోతే ఏమొస్తుంది మీకు చెప్పండి. ఏదైనా ఉంటే నా అనుభవంలో ఉండేదే మాట్లాడాలండి. నేను ఉమ్, నా అనుభవం లేదు నేను మాట్లాడకూడదు. తీసుకోండి నా జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. కానీ ఇక్కడ చిన్న సందేహం వచ్చింది గురుగారు. అడగండి. ఒకడే 3 అవస్థల్లో ఉన్నాడు అంటే మరి 3 అవస్థలు డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఒకడికి, లేకపోతే 3 అవస్థలు ఎలా ఉండగలుగుతాడు? కాదండి, డిఫరెంట్ గా తెలుస్తున్నాయి అంతేనండి. 3 అవస్థల్లో డిఫరెంట్ గా ఉన్నాయి కాదు, ఉమ్, డిఫరెంట్ గా తెలుస్తున్నాయి. కలగన్న మీకు మేలుకున్న మీకు తేడా ఉందా? లేదు. కానీ తేడాగా తెలుస్తుంది. ఉమ్, తెలియడం వేరు, ఉండడం వేరు. అది ఇది ఉండటం కాదు, తెలియటం. మంచి ప్రశ్న. 3 అవస్థల్లో ఉండటం కాదు, 3 అవస్థల్లో తెలియటం. ఒకడే 3 అవస్థల్లో తెలియబడుతున్నాడు, ఉండటం లేదు. దట్ ఈస్ అబద్ధపు గుర్తు. అంతేనండి. దీన్ని మనకి ఈ విషయాన్ని మీకు నేను నా నుంచి చెప్పట్లే. కృష్ణ ప్రభు ఏదో కందార్థ చతుష్కం అంట, నేను ఎప్పుడు చూడలేదు, నిన్నే చూసినదాన్ని.
నిన్న దాని భావార్థం కూడా రాసి పెట్టాను, చదివారా? చావులేదు గురువు గారు, యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళాను. ఓకే, పర్వాలేదు, గ్రూప్ లో పెట్టాను, చదివి చూడండి. అట్లాగేనండి. సదానందం గారికి ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఉమ్, వారు అదేదో 4 చివరిదని ఏదో వాయిస్ పెట్టారండి, మన గ్రూప్ లో వాయిస్ పెట్టారు. ఉమ్, అప్పుడు నేను వారికి పర్సనల్ గా అడిగాను, అదేనండి. అయ్యా నేను ఈ కందార్థ చతుష్కం చూడలేదండి, 292 రాసినట్టు కందార్థ దరువులు విన్నాను, 261 రాసినట్లు పద్యాలు విన్నాను, దాన్ని శ్రోతలు అడిగితే ఇప్పుడు దాని గురించి ఏదో తెలుసుకుంటా ఉన్నాము. ఇదేంది కందార్థ చతుష్కం అంటే? శంకరుల వలె కృష్ణ ప్రభువులు కూడా చివరి రోజుల్లో ఆయన అట్లే ఏమంటాడు, నిర్వాణ షట్కము అని 6 రాసేస్తాడు, ముగిస్తాడు. చాలా రాశాడు ఆయన ఈ విధంగా. ఆయన మనీష పంచకము అని 5 రాస్తాడు. అదే విధంగా ఇంకా రాస్తాడు, నిర్వాణ దశకము అని 10 శ్లోకాలతో రాసేస్తాడు. ఇట్లా బ్రహ్మజ్ఞానావళి మాల, ఇట్లా ఆయన చివరి రోజుల్లో ఒక్కొక్క పేజీ 2 పేజీలే కానీ దాని నుంచి ఒక పెద్ద ఉద్గ్రంథం రాయొచ్చండి. ఆయన రాసిన 4-5 శ్లోకాల పైన ఎన్నో గ్రంథాలు, వ్యాఖ్యానాలు చూస్తాం, మీకు తెలిసిన విషయమే కదా. ఆ విధంగా శ్రీకృష్ణ దేశికేంద్రులు చిట్ట చివరి రోజుల్లో కందార్థ చతుష్కం అని రాసినట్లుంది. రచన మాత్రం వారిదిలాగానే కనిపిస్తూ ఉంది, కానీ అది ఏ పుస్తకంలో ప్రింట్ అయింది ఏమో నాకు ఇంతవరకు నేను చూడలేదండి. ఎక్కువగా ప్రచారంలో లేనటువంటి దీన్ని మరి జ్ఞానయజ్ఞంలో దాని సారాంశాన్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఆయన సదానందం గారికి ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. దాని నుంచే ఇప్పుడు మీకు నేను మీ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చానండి. మీరు అడిగింది 3 రకాలుగా ఉన్నారు కదా, కాదండి, 3 రకాలుగా తెలియబడుతున్నారు. సద్గురుమూర్తి కృష్ణప్రభువులు వచ్చి చెప్పా మీకు ఆన్సర్. కాబట్టి చూడండి, ద్వావిమౌ పురుషవులోకే క్షరః అక్షర ఏవచ, ఈ 2 రకాలుగా ఉండేటువంటి ఆయన్ని 3వ పేరు పెడుతున్నాడండి. ఇప్పుడు క్షరుడు అక్షరుడు అని 2 రకాల పురుషులు మాత్రమే ఇక్కడ తెలియబడుతున్నారు, ఉన్నారుగా, తెలియబడుతున్నారు. ఇక్కడికి మొదటి లైన్ అయిపోయింది. ఇమవు అంటే ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ సోదరుడైనటువంటి, నా సహ సోదరుడైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ లో గాని, పూజారి వెంకటేశ్వరంలో గాని 2 పురుషులే ఉండేది. 2, 3 లేదు. ఆ 2 కూడా ఉండేది కాదు, 2గా తెలియబడతా ఉంది. ఏంటి ఆ 2? నంబర్ 1 క్షరము, మార్పు చెందేది. ఇంకేం లేదు, క్షరం అంటే మార్పు, గుర్తుపెట్టుకోండి. అవునండి, అనుమానమే లేదు, శూన్యం మార్పు చెందితేనే పూజ వెంకటేశం. ఏం డౌటా మీకేమన్నా? లేదండి. అక్షరం అయిపోయింది కదా. నంబర్ 2 అక్షరం, మార్పు చెందేదానికి కారణమైనది. మార్పు చెందిన కారణమైంది. అంతే అంతే దాని కథ. వీడు నాశరహితుడు. ఇది 24, అది 25. ఒకటి మరుపు, ఒకటి ఎరుక. ఈ 2 వేరు వేరు కాదు, ఒకటే. చూపిస్తాను. 2 భావ రూపంలోనేనండి, వస్తు రూపంలో కాదండి. వస్తు రూపంలో ఒకటే, శూన్యం. క్షరుడు అంటే మార్పు చెందేటువంటి, నామరూపాలుగా మార్పు చెందేదండి. అక్షరము అంటే మార్పు చెందేదానికి కారణమైనది అని రాసుకోండి. ఓకే, రాసుకున్నాను. చాలా ఇంపార్టెంట్. నాశరహితుడు అనేది అర్థం కాదు మనకు. నేను నాశనం కానిది అనుకున్నాను ఎంతకాలం. నాశనం కానిది ఎప్పుడు పరిపూర్ణం మాత్రమే. ఇక్కడ చాలా మంది ఇది ఏమంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. బాగా చూడండి, క్షరము అంటే మార్పు చెందేది, అక్షరము అంటే మార్పుకు కారణమైనది. క్షరము కార్యము, అక్షరము కారణము. విత్తనములోనే ఈ 2 ఉన్నాయి. విత్తులోనే అంటే ఆకాశం విత్తనం అండి అన్నిటికీ. కాబట్టి బాగా గమనించండి. నశ్వరుడు అంటే అర్థం ఏంటంటే దేహం అండి. ఇక్కడ అక్షరుడు అంటే పునర్జన్మకు పనికొస్తున్నవాడండి. బాగా గమనించండి, సరిపోయిందా? పునర్జన్మకు పనికి వస్తున్నవాడు. క్షరమైన దేహం ఈ జన్మదే. అక్షరమైనటువంటి ఈ అబద్ధపు గుర్తు ఎన్ని జన్మలదో నాకైతే తెలియదండి.
అక్షరమైన వాడు పునర్జన్మకి మళ్ళకి దానికి ఏమంటే పునర్జన్మలోకి వస్తున్నాడు అనుకుంటా ఉన్నాడు. ఉమ్. అది మీరు చెప్తేనే నేను కూడా చెప్పగలను, లేకపోతే నేను కూడా చెప్పలేను. అదేలేండి, వస్తున్నాడని అనుకుంటాడు. అది పట్టుకోండి. అదే మనకు దాంట్లో చెప్పుకున్నాం హాయిగా, స్తబకం అనే పదం పెట్టి చెప్పుకున్నాం. స్తబకం అనే పదం కూడా నేను ఆయన విజ్ఞాన స్వరూప్ గారి నుంచి తీసుకున్నానండి. దాన్ని అట్ట అంటారని కూడా నాకు తెలియదు. అదే స్తబకం అంటే అబద్ధపు గుర్తు పంచ విషయాలతో ఏమనుకుంటున్నాడో అదే స్తబకం. అది స్తబకం అంటే ఓకే. స్తబకం అంటే వింటున్నాను అనుకుంటున్నాడు, మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు, రుచి చూస్తున్నాను అనుకుంటున్నాడు. అనుకునేవాడు లేనివాడు వాడు. అవును. వాడిని పట్టుకొని అక్షరుడు అంటున్నాడు. వీడు నిద్రలో ఉన్నాడా లేదా? ఏడికి పోయినా నిద్రలో మాత్రం వీడా? వాడిని పోగొడితే గురువు దగ్గర నుంచి పోగొడితేనే పోతాడు వాడు. వాడు అంత ఈజీ పోయేవాడు కాదు వాడు. అదేనండి, అది గురుముఖంగా పోవాల్సిందే. దానికి ఇప్పుడు ఈ రోజు పడుతుందా 2 రోజులు పడుతుందా తెలియ. ఇది చివరి సందేశం అండి. శ్రీమద్ భగవద్గీతలో చివరి సందేశం అండి. ఇంకోటిదంతా జుజుబి అంతే, ఓకే, రెఫరెన్స్ అంతే. బోధ స్థితి పురుష లక్షణం అలవాడడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. మిగతా ఈ అధ్యాయం తర్వాత ఉండేదంతా ఏం లేదు. దైవాసుర సంపత్తి విభాగ యోగం అంటే పెద్ద విషయమేం కాదు. వెరీ సింపుల్ అండి. మళ్ళీ చూడండి, గుర్తుపెట్టుకోండి. క్షరుడు అంటే మార్పు, అక్షరుడు అంటే మార్పుకు కారణమైనది. ఒకటి కార్యం ఒకటి కారణం అంతేదా. ఇది అందులో ఉంటది, అది ఇందులో ఉంటది. రెండు ఒకటి ఓతప్రోతంగా ఉంటాయండి. అదేనండి. ఓతప్రోతం అంటే పడుగు పేకల వలె. పొడుగు పేకల ఓతప్రోతం అంటే పడుగు పేకల వలె. పడుగు పేకల వలె. అన్నం సాంబార్ కలిపిన తర్వాత ఎట కలిపినావంటే మళ్ళీ కలిపి చూపిస్తేనే తెలుస్తుంది. ఎట కలిపినావంటే ఏం చెప్పండి. అన్నపు సూక్ష్మాంశం మనసు ఎన్నగ నేరంపు ప్రాణి రెండు వేరు వేరు అంటారు. ఏంటబ్బా నాకేం రెండుగా కనపడడం లేదు అవి. ఎందుకంటే నేను ప్రశ్నిస్తాను, చూసుకోండి, చెక్ చేసుకోండి. నీళ్లు లేకుండా అన్నం ఎట్ట వచ్చింది అని అడుగుతాడా? రాదు కదా. మరి నీళ్లు లేకుండా అన్నం రాదు. మరి అన్నం తినకుండా నీళ్ళు దాహం అయ్యేది. అన్నం తింటేనే నీళ్ళు దాహం, ఘన పదార్థం తింటేనే నీళ్ళు దాహం వేసేది. దీనికి అది దానికి ఇది అవసరమైంది. ఆల్రెడీ నీళ్లు రక్త రూపంలో నా శరీరంలో ఉంది. నీళ్ళే రక్తము, అన్నమే శరీరం, మాంసం. ఈ రెండు వేరెట్టయినాయో నాకు అర్థం. రెండు ఒకేసారి పుట్టినట్టు తెలుస్తున్నాయి, ఒకేసారి నశించినట్టు తెలుస్తున్నాయి. కానీ ఇందులో ఏదో నామరూప రహితమైనటువంటిది ఏదో ఉంది. దానికే జన్మరహిత ప్రబోధ. అది ఏదో కాదు. నువ్వు నిద్రపోయినప్పుడు అంటే సుషుప్తిలో, మామూలుగా సుషుప్తిలో, గాఢ నిద్రలో కాదు. బాగా చూసుకోండి. కళ మెలకువ కాకుండా నిద్రపోయేప్పుడు ఏదైతే ఉందో అదే అది. దాన్ని అక్కడనే పోయి తొలగించండి. సద్గురుమూర్తి దగ్గర కూర్చొని వినేటప్పుడు పూర్తిగా అనన్య భక్తితో వినండి. అనన్య భక్తితో వింటే అది సులభంగా లేకుండా పోతుంది. దాని పేరు ఇక్కడ కూటస్థం అనే పదానికి భక్తి యోగంలో చెప్పిన కూటస్థం వేరు. అక్కడ కూటస్థం అంటే కదలకుండా ఉండేది అని అర్థం అండి. కూటస్థుడు అంటే జీవుడు అంటే, కూటస్థుడు అంటే ఇప్పుడు అంటే ఆ సమిష్టిలో ఉన్న ఆత్మ అనుకోవాలా? కూటస్థుడు అంటే ఆధ్యాత్మికంలో అంతేనండి. సమిష్టిలో ఉండేది వెష్టిలో కూడా ఉంది కదా, ఉంది. అందుకే కూటస్థం. అటేరండి. ఈ కూటస్థం అనే పదాన్ని పరిపూర్ణానికి ప్రయోగించి చెప్పే చోట నేను అక్కడ చెప్తాను, ఇక్కడ కాదు. అవునండి, అవును. ఇదే పదం మీరు అన్నారు, సమిష్టిలో ఉంది వెష్టిలో ఉంది అన్నారు కదా. సమిష్టిలోను వెష్టిలోనే ఉండేటప్పుడు పరిపూర్ణం ఈ రెండిట్లో కూడా ఉందా లేదా? ఉంది. అది 18వ శ్లోకంలో పోయినాక చెప్తా. 17-18 శ్లోకాల్లో వస్తా, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అవి. కాబట్టి కూటస్థము అనేటువంటి పదము, నాశరహితము అనేటువంటి పదము ఎక్కడైనా మీకు పరిపూర్ణానికి సంబంధించి చెప్పేటప్పుడు అక్కడ దాని గురించి చెప్తాను. ఇక్కడ దీని గురించి చెప్పినప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ చేసుకోబాకండి. కాబట్టి క్షరము అంటే మార్పు చెందేది, అక్షరము అంటే మార్పుకు కారణమైనది. ఈ మార్పుకు కారణమైనది ఏదైతే ఉందో ఇది రెండుగా తెలియబడటమే తప్ప రెండు కాదు కాదు కాదు. ద్వయము ఎరుక. ఇక్కడ ఇప్పేస్తున్నాను మీకు. జ్ఞానేశ్వరి చెప్పేటప్పుడు సులభం అయిపోతుంది, చూసుకోండి. సర్వాణి భూతాని అంటే సకల శరీరములందు ఉండేటటువంటి కామనగా ఉండేటువంటిదే 25. అందరిలో విడివిడిగా తెలిసేటప్పుడు దాని పేరు 24. అంటే 24, 25 ఒక వస్తువే కదా, చూసుకోండి. అందరిలో కామనగా ఉండేది ఆత్మ, అదే 25. పేరు ఏమైనా పెట్టుకోండి మీరు.
ఓకే. పర్వాలేదు. మీరు ఆత్మ అని పెట్టారు కదా, మీ గుర్తుకు మీరు పెట్టుకున్నారు అంతే. అట్ట పెట్టుకునేదేనండి పుస్తకాలు అన్నిటి కూడా అంతేనండి. ఆ, మీ గుర్తుకు మీరు దాన్ని ఆత్మ అని దీన్ని జీవుడని పెట్టుకున్నారు కదా, అవునండి. పర్వాలేదు. అదే అట్లా పెట్టుకుని చాలా మంది ఉపయోగించుకోవడం వల్ల పరిపూర్ణానికి పరమాత్మ అని పెట్టుకున్నారండి. ఉమ్, దానికి ఏ పేరు లేదు పరిపూర్ణానికి. ఆ, చాలా మంది దీనికి జీవుడని, దానికి ఆత్మ అని పెట్టుకుని అధ్యయనం చేయడానికి అట్లా పేర్లు పెట్టుకున్నారు అంతే. ఉమ్, పేరు పెట్టేవాడు లేనివాడు. ఉమ్, కాబట్టి క్షరము అంటే నశ్వరము, నశించేది. అక్షరము అంటే నాశరహితుడు అని రాశారు గాని, నాశరహితుడైతే బాగా గమనించండి, మార్పు చెందేదానికి కారణమైన వాడు కూడా మార్పు కిందికే లెక్క అని నేను అంటాను. గురుగారు మార్పు చెంది మార్పు చెందేదానికి కారణమైన వస్తువు కూడా మార్పు చెందేదానికి కిందే లెక్క అని నేను అంటాను. ఆహా, అచల పరిపూర్ణ దృష్టితో చూడండి, నా కంటితో చూడండి, ఉమ్, నా కంటితో చూడండి. మళ్ళీ చెప్తాను. ఉమ్, ఆకాశము అవకాశము ఇచ్చింది కనుక ఆకాశాన్ని నేను కారణమని చెబుతాను. అది శూన్యమే కావచ్చు కదా. ఉమ్, ఆకాశము మిగతా భూతాలకు అవకాశం ఇచ్చింది కాక కనుక ఉమ్, ఆకాశము అంటే జ్ఞానము, వ్యష్టిలో అయితే దాన్నే మనసు అంటున్నారు. ఉమ్, దాన్నే మనసు అంటున్నారు. ఉమ్, ఈ మనసు గురించే కందార్థ చతుష్కం చెప్పబడింది. చదువుకోండి. మనం ఆల్రెడీ భావార్థ ప్రతిభకి రాసి పెట్టేసి ఉన్నాను, మన గ్రూప్ లో చదువుకోవచ్చు మీరు. ఉమ్, మనసు అన్న వ్యష్టి, ఆకాశం అంటే సమిష్టి. ఉమ్, ఇక్కడ క్షరము అంటే దాన్ని మనసు కింద తీసుకోవచ్చు, మీరు అక్షరము అంటే దాన్ని ఆకాశం కింద తీసుకోవచ్చు. ఉమ్, రెండూ కూడా ఒకటే. కూటస్థ అని ఉచ్యతే పేర్కొనబడుతున్నది. ఉమ్, కూటస్థ ఉచ్యతే అంటే అంతటా ఉన్నట్లు పేర్కొనబడుచున్నది. ఉందని చెప్పట్లేదండి. ఉమ్, ఇది బల బాగుంటుంది. ఆకాశము అంతటా ఉంది అని చెప్పకూడదండి. ఆ, నిన్న మీ గురించే ఫోన్ చేశారు, మరి పేరు గుర్తులేదు కానీ ఎక్కడి నుంచి రాజయ్య గారు కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు. ఉమ్, అడిగారు, ఈ విషయం అడిగారు. ఉమ్, ఏమంటారంటే, అయ్యా మీరు సృష్టికి ముందు, ఈ సృష్టికి అంతటికే ముందు ఏదో ఉండదని చెప్తున్నారు, దాని పేరు శూన్యం అని చెప్తున్నారు, అటు చెప్పొచ్చా అని అడిగారు. ఉమ్, సృష్టికి ముందు శూన్యాన్ని గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఉమ్, 432 కోట్ల సంవత్సరాలు సౌర కుటుంబం ప్రకారం, కాలమానం ప్రకారం లెక్కేస్తే ఈ సురస్వప్నము అనేటువంటి సృష్టి కళ 432 కోట్ల సంవత్సరాలండి. ఉమ్, 432 కోట్ల సంవత్సరాలప్పుడు ముందు ఈ సృష్టి ఎక్కడ ఉంది అంటే శూన్యంలో ఉంది అని చెప్పాల్సి వచ్చిందండి. ఉమ్, బాగా గమనించండి. విత్తనంలో ఇంకా రాకుండా ఉండే చెట్టు ఆడుందా అంటే విత్తనంలో ఉందని చెప్పాల్సి వచ్చిందండి. అంతే అంతే. కాకపోతే సాధారణమైన మనిషికి ఒక ఆకాశం నుంచి వాయువు వస్తుంది కొంతవరకు ఒప్పుకుంటాం, కానీ వాయువు నుంచి అగ్ని రావడం, అగ్నిలో నుంచి నీళ్లు రావడం అనేది అది చాలా ఇప్పుడు మనం చెప్తాము దాని వారు ఇదే అడిగారండి. ఉమ్, ఇదే అడిగి దీనికే ఒక కందార్థం కూడా తెచ్చారండి వారు. ఆ, చాలా మంచి ప్రశ్న. మీ చర్చ అదే చూడండి, మీదే ఇదే అడిగారు వారు కూడా. ఆ, ఆకాశము శూన్యంబు అనదగును, అందులో పవనాదులు పుట్టినవని చెప్పారు, చీచి వినరాదు అని కృష్ణ ప్రభువులు చెప్పే కందార్థాన్ని తెచ్చి వాళ్ళ ముద్ర పెట్టారు. ఆహా, ఉందా? ఓకే, ఓకేనండి. ఆకాశము శూన్యంబు అనదగును కదా, ఉమ్, శూన్యమైన తర్వాత అందులో భద్రాద్రి రామశతకంలో పద్యం కూడా ఉంది. ఉమ్, అనిలంబు పుట్టే అని. ఉమ్, అనలం అంటే అగ్ని అండి, అనిలం అంటే గాలి అండి. ఉమ్, ఆత్మనందుననేకం ఆకాశముదయించే, ఉమ్, ఆత్మయందు అనిలంబు బుట్టే అంటాడు. ఉమ్, పుట్టడం ఏంది అసలు? అందుకనే కందార్థ చతుష్కంలో కూడా ఈ విషయం రాశాను నిన్న. ఉమ్, మనసు పుట్టిందే అని రాశారు, నేను అట్టే రాశా. పెద్దలు మనం దాన్ని విమర్శించకూడదు. ఆ, ఆయన మనసు అనేది పుట్టిందండి శూన్యంలో. ఉమ్, ఆ పుట్టిన మనసుకు తోచిందే ప్రపంచం అండి. ఉమ్, తోచిన ప్రపంచం లేనిదని మనసుకే తెలిస్తే మనసే లేనిదైపోతుంది. ఇది కందార్థ చతుష్కం యొక్క భావం అండి. ఇది ఒకసారి చెప్పండి గురుగారు, ఎలా అందులో రాసే పెట్టాను క్లియర్ గా. ఆ. ప్రజెంట్ చేయండి తిరుపతి నాగేశ్వరరావు గారు, చివరి కందార్థ చతుష్కంలో చివరి పేజీ ప్రజెంట్ చేయండి, సరిపోతుంది. వెరీ క్లియర్, చాలా క్లియర్ గా రాసి పెట్టాను, చూసుకోండి. ఆ, ఆకాశంలో తనకు తాను, ఆకాశం అంటే శూన్యం కదా, అవునండి. శూన్యంలో తోచిన వస్తువు కూడా శూన్యమే కదా. శూన్యంలో తోచిన వస్తువు శూన్యమే. ఉమ్, ఇందులో అనుమానం ఏముంది? ఉమ్, శూన్యంలో తోచిన వస్తువు శూన్యం అని చెప్పినప్పుడు ఉమ్, మీకు ఆ టైం కూడా చెప్తాను, నేను పెట్టాను చూడండి, అట్లే చదువుతాను దాన్ని నేను ఇప్పుడు. ఆ, నాకు తానుగా పుట్టినందున ఉమ్,
శూన్యంలో తనకు తానుగా పుట్టినందున మనసుకు ఈ మహిమ కలిగిందండి. ఓకే. ఏ మహిమ? సుసిందల్లా నిజం అనుకునే మహిమ. తనకు తానుగా పుట్టింది కనుక. జీవుడన్నా, దేవుడన్నా, విశ్వమన్నా, తనువులన్నా, సద్గురువన్నా, శిష్యుడన్నా మనసేననే మర్మము సద్గురు సూచనతో గాన గ్రహిస్తే వెంటనే అది లేనిదగును. వెంటనే, అది ఎప్పుడో కాదు, ఆయనకు దయ వస్తే 6 నిమిషం చాలు, వెంటనే అది లేనిదగును. ఓకే, బాగుందండి. సగ్గం, రైట్. దాన్నే ఇక్కడ ఏమంటాడంటే అక్షర ఉచ్యతే అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాశరహితుడు అని పేర్కొనబడుచున్నది, కానీ అది కూడా నాశనం అయ్యేది. ప్రూఫ్ ఇచ్చేదా రమణ మహర్షి ఉపదేశసారం. ఎందుకంటే ఇక్కడ భగవద్గీత, దీనికి ప్రూఫ్ ఏదైనా ఇకపోతే నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు మీరు. చెప్పండి గురుగారు. లే, అక్షరము అన్నప్పుడు నాశనం కానిదని అర్థం కదండి. అది నాశనం ఎట్టయితుందని చాలా మంది అడుగుతారు నన్ను. మళ్ళీ ఫోన్ రానియకుండా ఇప్పుడే చెప్పేస్తా. లయించిన మనస్సు తిరిగి పుట్టును, నాశనమైన మనస్సు తిరిగి జన్మకు పనికిరాదు. అది నాశనమైన మనసు అయితే జన్మకు పనికిరాదు. అంటే కాల్చిన విత్తనం పనికిరాదు జన్మకి. అంటే కాల్చిన విత్తనం కూడా ఒక ప్రూఫ్ అంతే. ఎట్లా మీరు అది తెచ్చి ప్రేక్షకులకి, శ్రోతలకి ఇంకొంచెం సులభతరం చేశారు దీన్ని. ఎట్లాగైతే వేపిన గింజ మొలకెత్తే దానికి పనికిరాదో, హృదయ గ్రంథి నాశో మోక్షమిత్యభిధీయతే గర్భగీత. హృదయ గ్రంథి నాశనమే మోక్షం తప్ప కేవలం బంధ విముక్తి మోక్షము కాదు. కాబట్టి ఇక్కడ ఈ అక్షరము అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది ఏది అంటే కారణమైనటువంటిది. ఇది నాశరహితులు అని చెప్పిన దాని నాశనమే పరిపూర్ణత, దాని నాశనమే పరిపూర్ణత. అది తర్వాత శ్లోకంలో చూద్దాము. సరే, పైకి తీయండి. ఆయన ఇంకా చూసినట్లేదు. దీన్నే పైకి తీయండి అయ్యా. సరే తీయండి, పైకి తీయండి. నేను రాసిన భావం చెప్పాను ఇప్పుడు నేను. ఇంకా పైకి తీయండి. ఇదేనండి. తాన పుట్టినది గనుకనే దీనికి ఈ మహిమ కలిగే దేవుడనంగా, మానసమే జీవుడని నన్ను, మానసమే విశ్వమని మరిమేనులని నా, మానసము సద్గురు శిష్యులని నా, మానసమెప్పుడి మర్మము గురుని చేత నెరుగునో. అది అక్కడ మెయిన్. మానసము ఎప్పుడైతే గురుని చేత నెరుగునో ఏముంది, నాడే వెంటనే ఏమైతుంది? అది నాకు కనపడలేదు, మీరు చదువుకో. వెంటనే ఏమైతుంది? లేనిది అవుతుంది అంతే, లేనిది అయిపోతుంది అంతే. కాబట్టి సస్తుంది అనకూడదు. పుట్టింటే కదా సచ్చేదానికి, అది లేకనే తోచింది, అది అంతేలేండి. పుట్టినది గనుక అని పెద్దలు వాడారు. ఎందుకు? వాళ్ళ టీచింగ్ మెథడాలజీలో ఉండే లాజిక్ అది. పుట్టినట్లు భావిస్తా ఉంది. దీనికి వ్యాఖ్యాతే రావాలి. మనకు సాజన్మ సాకార సద్గురుమూర్తి చెప్పాలి. పెద్దలు అట్టే రాస్తారండి. ఆకాశము దనిలంబు పుట్టే అని రాస్తారండి. పుట్టడం ఏంది? అది గాలి పుట్టడం ఏంది? అసలు పరిపూర్ణంలో ఏది పుట్టలేదు. పరిపూర్ణుడికి మాత్రమే తెలుస్తుంది. ఆ టీచింగ్ మెథడాలజీ జ్ఞానేశ్వరి చెప్తేనే మనకు అర్థమవుతుంది. మరి హనుమంతుని ముందర పుట్టుగందులు ఎందుకు గాని, సద్గురుమూర్తి ముందర మన ఆటలన్నీ ఏంటికి గాని, మనం 16 శ్లోకానికి లేని క్షరాక్షర పురుషులు, కూటస్థుడు అనేటువంటి ఈ 3 పదాలకి ఆయన ఎలా భావం చెప్తారో చూద్దాం. ఇదేనండి నిన్న రాసిన భావార్థ ప్రదీపిక భావం అండి. ఓకే, ఇంకా మనం ఇప్పుడు నాగేశ్వరరావు గారు దీన్ని మళ్ళీ సర్దుకుందాం. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. చూడండి, సోదరులైనటువంటి సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ మాయా సంసార రూపంలో మనం చాలా 2 బిందువులు అంతేనండి. ఈ మాయా సంసార రూపం చాలా చిన్నది. ఇందులో మన 2 పురుషులు మాత్రమే ఉన్నామండి. ఇద్దరే పురుషులు. ఒకరు వక్త, ఒకరు శ్రోత. మనం మాత్రమే మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళంతా హాయిగా పరిపూర్ణంగా మూగగా వింటున్నారు. చూడండి, మూగగా వింటున్నారు. వెనకనే వింటా ఉండే వాళ్ళనే సద్గురు, అచల పరిపూర్ణ సద్గురుమూర్తి అంటారండి. వక్త శ్రోత మధ్య శ్రోతలు ఉన్నారు. ఏమండి? వక్త శ్రోత మధ్యలో శ్రోతలు ఉన్నారు. అంతే. బాబా వెరీ క్లియర్ అండి. అంటే వాళ్ళంతా వింటున్నారని మన భావనే తప్ప వాళ్ళు వెనకనే వింటున్నారు. మనం చెప్తున్నాం. అదే సద్గురుమూర్తి చెప్తున్నారు. నేను వింటున్నాను అనుకుంటున్నాను కానీ మనం వినేది వాళ్ళు వింటున్నారు, అందరూ వింటున్నారు కదా. అంతే. ఆ గుర్తు లేనిదే పరిపూర్ణం అండి.
అదే అది గురువు. అంటే చూడండి, కేవలము ఇద్దరు పురుషులకు మాత్రమే చెందినది ఈ ఎరుక. ఉమ్, ఆ ఇద్దరి పేర్లు, ఒకటి క్షరము, రెండోది అక్షరము. అంతే గురువు. ఆ, క్షరము అంటే ఆ వస్తువుకు మాత్రం పరిమితం. అంతే. అక్షరము అంటే కూటస్థం అనే పదానికి అర్థం అంటే 84 లక్షల జీవరాశుల్లోనూ ఉండడం వల్ల దానికి కూటస్థం అంటున్నాం. ఓ, 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 ఓ. ఉమ్, అంతే. కూటస్థం అంటే ఏం లేదండి, కూటం అంటే జనం. జన్ అమ్మ కూటమి ఏ కూటమి. కూటస్థానికి దాగలి అనే అర్థం ఏంటి చెప్పకూడదు. ఆహా, దాగలి అంటే అర్థం ఏంటంటే, ఆ, రెండు చెప్పేస్తాను ఇక్కడ నేను మీకు సందేహం లేకుండా. ఆ, కూటస్థం అంటే దాగలి అనే అర్థం వస్తుందండి. దాగలి అంటే అర్థం ఏంటంటే బంగారు తయారు చేస్తారే, కింద దిమ్మె, ఇనుప దిమ్మె. అవునండి, అవునండి. ఎంతమంది ఎన్ని క్షరము అక్షరములు, ఎంతమంది మనుషులు దాని మీద అన్ని చేసుకుంటాం. ఈ అర్థం కూటస్థం అనే పదానికి దాగలి. మీకు ఏ త్వక్షరం నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యం చ. కూటస్థం అచలం ధ్రువం అని చెప్పాను, అక్కడ పరిపూర్ణం అది. ఉమ్, అక్కడ అన్ని పదాలు చూసుకోండి. అచింత్యం చ అంటే దాన్ని ఆలోచించి చెప్పలేము అంటాడు. ఉమ్, కానీ అక్కడ కూడా ఉదాహరణ ఎరుకలోనిదే చెప్పాలి కాబట్టి దాగలిని చెప్పాం. ఉమ్, దాగలి ఏం చేస్తుందంటే, అది ఆ దిమ్మె ఆడ ఉంటది. ఎంతమంది వచ్చి ఎన్ని బంగారు ఆభరణాలు దాని మీద తయారు చేసుకుని పోయినప్పటికీ, ఉమ్, నేను స్టార్టింగ్ లోనే ఉన్నాను. ఉమ్, మూడో పురుషుడు గారు కుడుపూడి నాగేశ్వరరావు గారు, ఇంకా నేను స్టార్టింగ్ లోనే ఉన్నాను. ఇక్కడ ఇట్లాగండి వస్తాను. ఉమ్, ఇక్కడ కూటస్థం అనే పదానికి అర్థం చెప్పేసి వస్తానండి. ఉమ్, కూటస్థము అంటే ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లోనూ సమానంగా ఉండేటటువంటి అబద్ధపు గుర్తండి, సృష్టికర్త అనే గుర్తండి. ఓకే, ఓకే అండి. ఆ, సింపుల్ గా చూడండి, వ్యష్టి క్షరము, సమిష్టి అక్షరము. సరిపోయినా? ఆ, ఇది మీకు నేను కొన్ని వాక్యాలు చెప్పిన తర్వాతనే నాకు సద్గురుమూర్తి నుంచి సందేశం అందుతుందండి. నేను కూడా చెప్పలేనండి దీన్ని. అదే, ఈ సమిష్టి అంతేనండి. ఆ వ్యష్టిని మనము క్షరుడుగాను, సమిష్టిని అక్షరుడుగాను ఫీల్ అయ్యేది ఒకడే. ఎస్, ఇది క్లియర్ కట్, కన్ఫ్యూజన్ లేదు. ఉమ్, కాబట్టి సంసార రూపమున ఉండేటువంటి ఈ నగరం చాలా చిన్నది. ఇందులో ఇద్దరు మాత్రం ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకడు క్షరుడు, రెండు అక్షరుడు అండి. ఉమ్, దీంట్లో మన ఇద్దరు ఎప్పుడు ఒకరు క్షరం అయితే రెండోవాడు అక్షరం అండి. ఉమ్, క్షరము రెండోవాడు అక్షరం. ఎవరు అని అడగబాను. మీరు మీ పోస్టు నా పోస్టు మారుతా ఉంటాయి. ఉమ్, మీరు ప్రశ్నించినప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, నేను ప్రశ్నించినప్పుడు మీరు ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఉమ్, అంతే. నేను లో మొదటి అక్షరం, నువ్వులో రెండవ అక్షరం కలిపితేనే నేను. అవును. స్వమేవాహం, మన ఇద్దరు ఒకటే, ఉమ్, ఒక వస్తువే. నాతోనే నేను మాట్లాడుతున్నాను. ఉమ్, ఉదాహరణ వెంటనే చెప్తున్నాను నేను. ఆకాశమందంతటా కేవలము రాత్రింబగుళ్ళు రెండే ఉన్నాయి. ఉమ్, బాగా ఇక్కడ కూడా మీకు అసూచన ఇచ్చేస్తా. ఉమ్, ఉమ్, రాత్రి పగులు తోచింది భూమి మీద ఉండే వాళ్ళకే గాని ఆకాశానికి కాదు. ఉమ్, ఉమ్, రాత్రి పగులు క్షరం అనుకుంటే ఆకాశం అక్షరం. అవునండి. బాగా మళ్ళీ గుర్తు చేసేస్తా. ఆకాశానికి అతీతమై ఉండేటువంటి ఏ త్వక్షర నిర్దేశం అనేటువంటి అక్షరం పరిపూర్ణమే. ఆ, ఆకాశానికి అతీతమైన అక్షరం పరిపూర్ణం అండి. ఆ, రాత్రింపగుళ్ళు అనేది క్షరం అండి. ఆ, రాత్రింపగుళ్ళుతో పోలిస్తే ఆకాశం అక్షరం అండి. ఉమ్, ఇంకా ఫస్ట్ పర్సన్ పరిపూర్ణంలోనే కదా ఇవన్నీ ఉండేది. ఉన్నట్టు తెలియబడతా ఉండేది. ఉమ్, కాబట్టి సంసారం అనే నగరమునందు కూడా కేవలము ఇద్దరు పురుషులే ఉంటారు. ఆ, మరి ఒక మూడవ పురుషుడు కూడా గలడు అంటారు చూడండి. ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ మూడవ పురుషుడు ఉన్నాడే, ఉమ్, ఆ మూడో వాడు ఈ కూటస్థుడు కాదు, ఫస్ట్ పర్సన్. ఉమ్, కేవలం విచారణ కోసమే చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఆ మూడో వాడు చూడండి. కానీ అతనికి, ఎవరికి? ఆ మూడో వాడు అనుకుంటున్నామే, ఉమ్, అచల పరిపూర్ణుడికి ఉమ్, ఈ ఇద్దరి పేరు కూడా ఇష్టం కాదు, గుర్తుపెట్టు. ఉమ్, కానీ ప్రస్తుతం మాత్రం ఇక్కడ పరిపూర్ణాన్ని సూచన చేసేసి మళ్ళీ ముందుకు వస్తున్నాడు ఆయన. ఉమ్, అచల పరిపూర్ణంలో ఎరుక లేదు కదా. అవును. అందుకని మూడవ పురుషుడు అయినటువంటి అచల పరిపూర్ణ సద్గురుమూర్తికి ఇద్దరి పేర్లు కూడా ఇష్టం లేదు. ఇది కూడా వెనకనే అంటున్నాడు ఆయన. ఉమ్, ఆ పరిపూర్ణం గురించి, ఆ మూడవ పురుషుడు గురించి, ఈ క్షరాక్షరములకు అన్యమైనటువంటి అనన్య భక్తితో తెలియదగినటువంటి ఆ యొక్క అనన్య అచల పరిపూర్ణం గురించి మనం 17వ శ్లోకంలో చూస్తామండి. ఉమ్, అంతవరకు ఈ ఇద్దరు పురుషులు మాత్రమే ఇక్కడ చర్చించబడును. ఉమ్, క్లియరా? ఆ, ఇల్లో ఒకడు గుడ్డోడు, ఒకడు కుంటోడు.
ఉమ్. ఎవరు వీళ్ళిద్దరు, ఒకరు గుడ్డివాడు ఒకరు కుంటివారు, గుర్తుపెట్టుకున్నాం. ఆ, ఈ సంసార సాగరమున చూడు, గుడ్డివాడు కుంటివాడు వీళ్ళనిద్దరిని మేల్కొల్పడమే మరి శ్రీకృష్ణ పరమాత్మ పని. ఉమ్, అందుకనే గుడ్డివాడు కుంటివాడు ప్రతిరోజు మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నామండి. ఉమ్, అదేమనంటే మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు అంటున్నాం. ఉమ్, ఆయన దాంట్లో కూడా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అంటాడు. కుంటివాడు కొండలెక్కేస్తాడు, మగవాడు మాట్లాడేస్తాడు. మాట్లాడిస్తాడు. ఉమ్, అంటే ముందే పరిపూర్ణుడైన వాడు మళ్ళీ పరిపూర్ణుడు అని తెలుసుకుంటాడు, అంతే. వాడు కొత్తగా తెచ్చే వస్తువు ఏం లేదు. కాదు. ఉమ్, కాబట్టి చూడండి, ఈ అక్షర పురుషులు ఇద్దరు, ఒకడు కుంటోడు మరొకడు గుడ్డోడు అంట. ఉమ్, మరి చూడండి, రెండో వాడు సర్వ అవయవములు కలిగిన బలశాలి, ఉమ్, అక్షరుడండి, ఉమ్, ఆకాశం అండి. ఉమ్, మొదటి వాడు క్షరుడు, వాడికి అజ్ఞానం, వాడికి ఏం తెలియదు. ఉమ్, ఆకాశాంశతో ఉండేటువంటి మానవుడు జ్ఞాని, సర్వ అవయవములు కలిగిన వాడు, 84 లక్షల జీవరాశుల్లో ఉండేది నేనని స్పష్టంగా చెప్తాడు. ఆ, చక్కగా ఉంది. రైట్, రైట్. వాడు లేడంటే మాత్రం ఒప్పుకోడు. ఉమ్, పరిపూర్ణుడికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అది కదా. ఉమ్, ఉమ్, వీరిద్దరూ ఒకే నగరంలో నివసించుతుండడం వల్ల వీళ్ళిద్దరికి స్నేహం కలిగిందండి. ఉమ్, ఇద్దరికి ఎవరెవరికి చూడండి, క్షరుడు నామరూపాలకి, ఉమ్, రెండో వాడు సర్వ అవయవములు కలిగినటువంటి వాడు 25. ఉమ్, ఎంత క్లియర్ ఉంది చూడండి. ఉమ్, నామరూపాలంతా క్షరుడండి. ఉమ్, కూటస్థుడు అక్షరుడు ఈ రెండో వాడు ఉండలే, అవును. రెండో వాడు అక్షరుడు అంటారండి. ఉమ్, ఈ ప్రపంచం అంతా అంటే చూడండి, ఆకాశం గురించి మాత్రమే, ఎరుక గురించి మాత్రం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఉమ్, ఈ జగత్తునందంతా వీరిద్దరూ దట్టంగా నింపి ఉంచినారండి. ఉమ్, అంటే ఏదైనా ఆకాశంలోనే జరుగుతుంది క్రియ, ఉమ్, ఆకాశంలో జరుగుతుంది క్రియ. కాబట్టి దీన్ని సమిష్టిగా మన జ్ఞానము అంటాము, వ్యష్టిగా మనసు అంటాము, రెండు ఒకటే. ఉమ్, మళ్ళీ మీకు గుర్తు చేస్తా కృష్ణ ప్రభువులు కూడా ఇక్కడ. ఉమ్, మరుపన తొలిమేనులు 3, ఎరుకన నా లవదేహము ఈ రెండు ఒకటే. ఉమ్, ఎరుక అనేది అక్కడ చెప్పిన నా లవదేహం అండి. ఉమ్, మరుపు అనేటువంటి 3 శరీరాలు కూడా క్షరుడు అండి. సరే. ఉమ్, ఇంకేం కావాలి? ఉమ్, ఇది నాకే ఇంత క్లారిటీ వచ్చేస్తా ఉంది, మీకు ఎంత క్లారిటీ రావాలనో నాకు అర్థం కాదు. చెప్పండి. లేదండి, చూడండి, నేనన్న నా లవదేహము, వీడు అక్షరుడు అండి. ఉమ్, ఎరుకండి జ్ఞానం అండి. ఆ, మేనన్న నాలోని 3 మేనులు సుమ్మి, ఇదే అక్షరుడు అండి. ఉమ్, 3 అవస్థలు క్షరం అండి. ఉమ్, 3 అవస్థల్లో ఉండేవాడే అక్షరుడు అండి. ఆ, 3 అవస్థలు నాగేశ్వర ప్రసాద్ దే. అంతే అంతే. ఓకే. ఉమ్, నాగేశ్వర ప్రసాదే అక్షరుడు, అది 4వ వాడు కాదు. ఉమ్, 3 అవస్థలు ఉండేవాడే. ఓకే. ఉమ్, ఏముంది, మేలుకుంటా ఉండేవాడు ఒకడో, కలగంటా ఉండేవాడు ఒకడో, ఈ 2 కానటువంటి వాడు నిద్రపోయేవాడు, ఈ 3 కానటువంటి వాడు అనుకుంటా ఉండేది, ఈ 3ట్లోనే ఉండాడు వాడు, ఆయనే నేను. అది ఆత్మ కావచ్చు, ఎరుక ఏదైనా నేను. కావచ్చు. ఉమ్, ఎరుక నేను, ఎరుక. పరిపూర్ణమైన నేను కాదు. నేనులు మొత్తం 3 అండి. ఉమ్, 24, 25, 26 అండి. ఉమ్, ఒరిజినల్ నేను అయిన 26లో 24, 25 డూప్లికేట్ అండి. ఉమ్, 24, 25 కలుసుకుని నేనుగా గుర్తిరగబడుతున్నాయండి. ఉమ్, కానీ అందులో ఉండేది నిజమైన నేను ఫస్ట్ పర్సనేనండి. ఆ, దాని గురించి తర్వాత శ్లోకంలో తెలుసుకుందామండి. అంతే. వెష్టి సమిష్టి ఎరుకండి, అది క్లియర్ కట్ గా చెప్పారు. ఉమ్, అదే వెస్ట్ సమిష్టినే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఉమ్, అయ్యా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, కొద్దిగా శ్రద్ధ పెట్టి విందామా? ఉమ్, మహత్వము నుండి, అవ్యక్తాన్ మహత్వం అని చెప్పారు చూడండి. ఆ, గురుగారు. అక్కడి నుంచి మహత్వము నుండి తృణాగ్ర భాగం వరకు, అంటే గడ్డి పోస యొక్క కొస వరకు ఉమ్, మీరు చెప్పేటువంటి ఎన్నెన్న 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా చెప్పుకోండి. ఉమ్, చిన్నవి పెద్దవి చరాచర వస్తువులు, కదిలేవి కదలనివి, వంకర టెంకర కలిగినవి, ఎన్నెన్న చెప్పండి. ఆ, ఇవన్నీ కూడా కేవలము మనసు కల్పించుకున్నది మాత్రమే. ఉమ్, మనసు లేక బుద్ధిలోకి ఎన్ని విషయములు మీకు రాగలవో, ఏ వస్తువులు పంచమహాభూతముల చేత నిర్మితమైనవో, వేటికి నామరూపాలు గలవో, ఏవేవి త్రిగుణ వ్యాప్తిలోనికి వచ్చునో, 3 అవస్థల్లో మీకు ఏదైతే తెలియబడుతూ ఉందో, ఏ బంగారుతో ఇంతవరకు ఒక రకం అండి ఉమ్, క్షరం, ఉమ్,
ఇవన్నీ తయారైంది ఏ బంగారుతో చెప్పేదే? ఉమ్. మీరు చెప్పండి, లేకపోతే ట్రై చేయండి. నామరూపాలన్నీ తయారైంది ఏ బంగారుతో? క్వశ్చన్. నామరూపాలు తయారైంది చెప్పాలంటే ఈ శూన్యంలోంచి వచ్చినవి వెరీ మాయతో క్లియర్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. శూన్యం అనే బంగారుతో తయారైనవే 84 జీవరాశులు. ఉమ్. నా జన్మ ధన్యమైపోయింది. ఇంకా నేను మీకు కృతజ్ఞతలు చెప్పేది నేను ఏడున్నా చెప్పండి. లేదు. అంతేనండి. వాళ్ళు ఏం చెప్తారు? అది చెప్తారు. ఏ బంగారుతో ఈ భూతకోటి అనే నాణ్యాలు తయారైనాయో ఉమ్. నెక్స్ట్ గుడ్డి గవ్వ కూడా పనికిరావి. ఏ సాధన నీకెందుకు, ఈ సానికి పనికిరాదు అన్నాడు చూడండి ఆయన. ఉమ్. ఇదంతా నీకేం పని చెప్పండి? శూన్యం అని స్పష్టంగా తెలిసిపోయినలే మీకు. ఉమ్. కాబట్టి నువ్వు శూన్యాతీతుడైన పరిపూర్ణుడైన ఆయన, నువ్వు కొత్తగా పరిపూర్ణం పోయి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తండ్రి. ఉమ్. ఏ గవ్వల ఆధారము కొని కాలుడు అంటే కాలం, ఉమ్. యమధర్మరాజు ఆడే జూదం అంట ఇది. ఉమ్. వాడు ఆడుకొని వాడిని వదిలేసి నువ్వు దూరంగా ఉండవు, నీకు సావే లేదు కదా తండ్రి. ఉమ్. కాలుడు అనేటువంటి ఆ యముడు జూదపు ఆట ఆడబడతా ఉందే ఉమ్. అంటే ఆకాశమే కాలము, ఆకాశంలోనే కాలం. ఉమ్. ఆకాశానికి అతీతమైనటువంటి పరిపూర్ణంలో కాలము లేదు. ఉమ్. ఇక్కడ విపరీత జ్ఞానము అంటే భ్రమ అండి. ఉమ్. మోహము చేత ఏ ఏ విషయ జ్ఞానము కలుగుతుందో ఉమ్. అదంతా కూడా అక్షరాక్షర పురుషుల భాగవతమే. ఉమ్. చూడండి, ఏదైతే ప్రతి క్షణమునందు పుట్టి నశించుచుండునో ఉమ్. అంటే పుట్టి నశించుచుండును అంటే దాన్నే జగత్తు అంటారండి. పుట్టడం లేదు, నశించడం పరిపూర్ణంలో జరగలే. ఆ. ఈ లోకులు దేన్నైతే జగత్తు అంటున్నారో, ఉమ్. ఏదైతే ప్రకృతి లేదా మాయా కారణం చేత అష్టవిధ భేదముల చేత కూడి ఉన్నదో ఉమ్. చూసుకోండి. అంటే ధర్మక్షేత్ర క్షేత్రజ్ఞ అవిభాగ యోగంలో చెప్పిన విషయాలు మళ్ళీ ఇక్కడ తెచ్చి మొత్తం చెప్పేస్తున్నాడు. ఉమ్. ఏమని చూడండి, భూమి రాపో అన్నలో వాయుకు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యౌమే భిన్నా ప్రకృతిరష్టధా. పంచభూతములు, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 8 క్షరం అండి. ఉమ్. 9వ వాడే అక్షరుడండి, అదే ఆకాశం అండి, అది. అదే శూన్యం అండి, ఉమ్. అదే శూన్యం అండి. కాబట్టి శూన్యపు అష్టవిధముల ప్రకృతి ఉమ్. అదే చెప్తున్నాడు. ఏ దేహ క్షేత్రము ఇదివరలో వర్ణించబడి ఉన్న 36 తత్వాలు అక్కడేగా చెప్పారు మనకు. ఉమ్. 13వ అధ్యాయంలోనే సేమ్ ఉమ్. సేమ్. ఇది వరకు మీకు ధర్మక్షేత్ర క్షేత్రజ్ఞ అవిభాగ యోగంలో 36 భిన్న భిన్న తత్వముల చేత నిర్మితమైనదని చెప్పాను. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు నన్ను వర్ణించమని చెప్పి అడుగుతారు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ఉమ్. ఇంతకు ముందు నేను మీకు సంసార వృక్షం అని వర్ణించి ఈ అధ్యాయంలో కూడా చెప్పాను కదయ్యా. ఉమ్. మనము నివసించే నగరము గంధర్వ నగరం అని చెప్పాను కదా మీకు. అవును. ఒకరోజు గంధర్వ నగరంలో ఏం జరుగుతా ఉంది అనేది స్పష్టంగా రాసి పెట్టాను కదా. ఉమ్. కాబట్టి ఆ చైతన్యమే, ఆకాశానికి సంబంధించిన చైతన్యమే, మాయా చైతన్యమే, నిత్య సత్య శాశ్వత చైతన్యం కాదండోయ్. ఉమ్. మాయా సహితమైనటువంటి చైతన్యమే ఈ ఆకారములన్నిటిని ధరించునని తెలుసుకున్నవలెను. అంతేనండి, చైతన్యం కూడా మాయే. పక్కా. పక్క. ఉమ్. అంటే ఆ చైతన్యము ఈ ఆకారములన్నిటిని ధరిస్తుంది. ఉమ్. ఆ చైతన్యము అక్షరము, ఉమ్. రూపములన్నీ క్షరము. ఉమ్. క్షరాక్షరముల కంటే విలక్షణమైనది చెప్పింది అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పారు మనకు. ఉమ్. అక్షర పరబ్రహ్మం అంటే క్షరాక్షరముల్లో ఉండే అక్షరం కంటే వేరైన అక్షరం అని చెప్పడం ఉంటుంది. ఇప్పుడు ఈ చైతన్యం అనేది ఆత్మ అంత అన్ని 84 లక్షల జీవరాశులు ఉండేది. దాన్ని 25వ నెంబరు మీ 25 నెంబర్. అవునండి, సమిష్టి. అంతే. దానికి అతీతమైన పరిపూర్ణం నిజమో, ఆ. వ్యష్టి సమిష్టిలో అబద్ధమో. అంతేనండి. అయితే పోల్చడం కంటే నిజం అని చెప్పేదానికంటే సత్యము అని చెప్పాలి. దాన్ని సత్యం అని చెప్పాలి. ఓకే. పరిపూర్ణాన్ని సత్యము అని చెప్పాలి. ఉమ్. ఈ సృష్టిని ధర్మము అని చెప్పాలి. అదే గురువు గారు. ఉమ్. సృష్టి ధర్మము అండి, ఉమ్. పరిపూర్ణము సత్యము అండి. సత్యం. ఆ. కాబట్టి సత్యము అంటే మారనిదండి. ఉమ్. ధర్మము అంటే ధర్మావిరుద్ధో భూతేసు కామోస్మి భరత సభ. ఇప్పుడు మీరు ప్రపంచానికి ఇది తెలియజేయాలి, ఇంకా బాగా ప్రశ్నించాలి అని అనుకున్నారండి. ఉమ్. అది ధర్మ విరుద్ధం కానటువంటి కోరిక కాబట్టి అది నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తాడండి. ఉమ్.
ఇప్పుడు నాలాంటి ఇంకా నాకంటే తెలియనటువంటి వాళ్ళకి ఇది సులభంగా అర్థం కావాలి కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను, నేను ప్రశ్నించడంలో ఏమో తప్పు లేదని మీరు మీరు అనుకోవడాన్ని ధర్మము అంటారు. ఉమ్, కాబట్టి ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, ఇలా ధర్మబద్ధంగా గురు శిష్య న్యాయంగా ప్రశ్నించబడేటువంటి ప్రశ్నోత్తరాలలో ఉండేది నేనే అంటాడు ఆయన. ఉమ్, అంటే పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికే కదా మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాము. ఉమ్, కాబట్టి నిజమైనటువంటి నేనులో ఈ ద్వయం అనేది లేదు. అది ఉమ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. నెక్స్ట్ చూడండి, చైతన్యమే ఆకారములన్నీ ధరించునని తెలుసుకోవాలి. ఓకేనా? ఉమ్, ఆ, నెక్స్ట్ కొంచెం పైకి తీయాలా, కొంచెం పైకి లేపండి. అక్కడికి ఇంకా ఇంకా అది సింహము యొక్క ప్రతిబింబము. ఉమ్, సింహము యొక్క ప్రతిబింబము ఉమ్, ఏదైనా నూతిలో పడినప్పుడు ఉమ్, ఆ సింహము ఆ ప్రతిబింబమును చూసి ఆ కనిపించినట్టుది మరొక సింహమని తలంచి ఉమ్, క్రోధముచే గర్జిస్తూ ఆ నూతులోనికి దూకు రీతిన. ఉమ్, చాలా మంది చూడండి, ఇది ఎందుకు చెప్పారో మీకు అర్థమైతా ఉందా? ఉమ్, ఒక సింహము మరొక సింహాన్ని చూసి తేడా నూతిలో, ఉమ్, అదేంది నాకన్నా ఆపోజిట్ ఉంది, అది ఇది గర్జిస్తే మళ్ళీ అది గర్జిస్తే దాన్ని చంపేదానికి ఇది పోయేది. ఉమ్, ఇది అజ్ఞానం కదా, ఉమ్, మనం మనుషులం కదా. ఉమ్, ఎదుటి వ్యక్తులు నిన్ను చూడలేవా, ఇది ఇడ ఆహా, అది అజ్ఞానం. ఉమ్, మనుషులు కూడా 84 లక్షల జీవరాశుల్లో మనిషి బుద్ధిజీవి ఏదేదో సాధిస్తున్నాడంటే వీడు మానవ సంబంధాలే చక్కగా సాధించలేనివాడు ఏం సాధిస్తాడో నాకు అర్థం కాలేదు. చక్కని ఉదాహరణ అండి. ఉమ్, కాబట్టి అట్లా మనిషి ఏం చేస్తున్నాడు చూడండి, నీటి యందు ఉండే ఆకాశ తత్వము పైననే ఆకాశము యొక్క ప్రతిబింబము పడు రీతిన ఉమ్, అద్వైతము కూడా ద్వైతాన్ని అంగీకరిస్తుంది. ఉమ్, కానీ అచల పరిపూర్ణులు ఎందుకు అంగీకరించారో నాకు అర్థం కాదు. ఉమ్, నేను అచల పరిపూర్ణుడు అంటాడు, ద్వైతం చెప్పకుండా అద్వైతం అంటే చెప్పేదో నాకు తెలియలే. ఉమ్, చూడండి, అద్వైతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ద్వైతంగానే చెప్తానండి నేను. తప్పదు కదండి, ఇంకా మార్గం ఏముంది? అట్లా అద్వైతము కూడా ద్వైతమును అంగీకరించును. ఉమ్, ఈ రీతిన సాకారం సింపుల్ అండి. క్షరపురుషుడు అనేవాడు మరుపు అండి, ఉమ్, అక్షర పురుషమే అద్వైతం అండి. ఉమ్, అది పూర్తిగా అచల పరిపూర్ణ మహాద్వైత సిద్ధాంతం అండి. ఇందులో ఏం అనుమానించడానికి ఏముండదు ఇక్కడ. ఉమ్, సింపుల్ చూడండి, ఇట్లా సాకార నగరమున, సాకారం అంటే నగరం అంటే గంధర్వ నగరం, ఇది లేనిదే. ఉమ్, సాకార నగరమును కల్పన మొనర్చుకుని, ఉమ్, మీరు పెట్టిన పదమే ఆత్మ అంటే, ఇక్కడ ఆత్మ అంటే అర్థం ఏంటి? కూటస్థుడండి, మీరు చెప్పింది అదేనండి. సాకార నగరమును 84 లక్షల జీవరాశులతో 16 కళలతో 36 తత్వాలతో ఈ ప్రపంచము తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న సమిష్టికర్తే ఆత్మ. ఉమ్, తన మూల స్వరూపమును మరిచి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే దేహంలో వచ్చి నేను పుట్టేవాడిని సచ్చేవాడిని అనుకుంటా ఉంది. ఉమ్, దాన్ని విస్మృతి అంటారు. ఉమ్, ఆ విస్మృతి అందే నిద్రించును. ఉమ్, అంటే ఇప్పుడు మీకు స్మృతి, జ్ఞానము, అపోహనము అనే 3 పదాలు తెచ్చాను అక్కడ ఇంత ముందు శ్లోకంలో, 15వ శ్లోకంలో. అదేనండి. ఉమ్, స్మృతి, జ్ఞానము, అపోహనము 3 కూడా ఉన్న పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు తనకు తానుగా తెలియబడతా ఉండేదే. ఉమ్, అంతేనా? అవునండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒకానొకడు స్వప్నమున పడక గదిని చూసి, ఉమ్, చూడు కల్లో ఉమ్, పడక గది దాని మీద నిద్రిస్తాడు. ఉమ్, కలలో పడక గదిని చూస్తాడు, దాంట్లో నిద్రపోతాడు కల్లో. ఉమ్, అదే రకంగా ఆత్మ కూడా, అంటే ఈ ఆత్మ కూటస్థం అండి, ఉమ్, సృష్టికర్త అండి. ఉమ్, ఈ కల్పిత నగరమున నిద్రించును. ఉమ్, దీన్ని సురస్వప్నము అంటారు శివరామ దీక్షితులు. సురస్వప్నం అంటారని కృష్ణప్రభువులు చెప్తారు. మనకు 31వ కంద పద్యంలో రాబోతుంది ఇది, ఉమ్, అప్పుడు చెప్తాను మీకు. ఉమ్, నరుడుకు అనేది నరస్వప్నం అండి. ఉమ్, సృష్టి 84 లక్షల జీవరాశుల్లోనూ జరుగుతూ ఉండేదాన్ని సురస్వప్నం అంటారండి. ఉమ్, ఉమ్, సురస్వప్నంలో నరస్వప్నం అండి. ఉమ్, సురస్వప్నంలో నరస్వప్నం పూజారి వెంకటేశ్ అనేదండి. ఉమ్, సురస్వప్నం అంటే 84 లక్షల జీవరాశులు, జగతి అంతా సురస్వప్నం అండి. ఉమ్, ఇక్కడ పూజారి వెంకటేశం దానికి అతని కంటే వేరుగా చూస్తున్నాడు కళని. ఉమ్, కానీ సృష్టికర్త తన కళే, ఉమ్, దానికి ప్రూఫ్ చెప్పారు ఇక్కడ.
ఉమ్, కల్లో తన పడక గదిలో తను నిద్రించినట్టు వాడు కలగన్నట్లు ఇక్కడ ఆ, సమిష్టి సృష్టికర్త ఈ సృష్టిలో నిద్రపోతా ఉన్నాడు, ఉమ్. అందులో కలగంటున్నాడు. అంటే ఇప్పుడు నిద్రపోయింది కలగనింది అంతా వాడే ఒకడే. కల్లో కలగంటున్నాడు. ఆ అది చెప్పింది కలలో కల. ఇది సమిష్టి కళ ఇట్లా మూడవస్థలుగా ఉండదండి. వ్యష్టి కళ మాత్రం మూడవస్థలుగా ఉంటుంది. ఎందుకంటే శరీరం వేరు నేను వేరు అని భ్రాంతి ఉంది జీవుడికి. కానీ సమిష్టి ఆకాశంలో తనకు తానే కనేటువంటి కళ అండి ఇది. అర్థమైతుందా? అవునండి, అవును గురుగారు. ఆ పిమ్మట నిద్రావేశంలో వాడు నేను సుఖముగా ఉన్నాను, నేను దుఃఖముగా ఉన్నాను అనుకుంటాడు. ఇది వేష్టికి వచ్చేస్తాడు. అంతటా స్వప్నమునందే అహంకార శబ్దములలో కలవరించును. ఇది కూటస్థుడైనటువంటి ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో నేను నేను అని పలవరిస్తూ ఉన్నాడే దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలా? ఇండివిజువల్ ఉండారు కదండి. ఇప్పుడు నేను అహంకరించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, రెండైనాయా? 46 మంది అని ఇందులో ఉంది. ఇక్కడ ఆ స్ట్రెంత్ 46 మంది ఉంది. ఇప్పుడు వింటా ఉండే వాళ్ళు. పూజారి వెంకటేశం వింటున్నాడు, నాగేశ్వర ప్రసాద్ చెబుతున్నారు, మిగతా 44 మంది వింటున్నారు. ఒక ఆయన పెరిగినాడు, ఇప్పుడు వచ్చినాడు, 47 అయింది. ఇది మరుపండి, ఇది మరుపండి. అయ్యా 47 మందిలో వింటా ఉండే ఆయన ఒకడేనండి, అది ఎరుకండి. ఇది కాంతే పరిపూర్ణం అండి. సింపుల్ అండి ఇది. ఇతడు ఏం చేస్తున్నాడు? ఇదే విధంగా ఇప్పుడు దీన్నే జ్ఞానేశ్వర ఎక్స్ప్లెయిన్ చేస్తారేనండి. ఇదే విధంగా ఇతడు నా తండ్రి, ఈమె నా తల్లి అని అది తలంచును. అబద్ధపు గుర్తు వ్యష్టి సమిష్టి ఒకటే అని వేరువేరుగా భావిస్తున్నాడు అంతే. ఎట్ట నేను ఎర్రగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, అతను స్టేజ్ మీద బాగా మాట్లాడుతున్నాడు, నేను బాగా మాట్లాడలేకపోతున్నాను, ఇతను తెలివైన వాడు, ఈమె నా భార్య, వీరంతా నా వారు కాదా అని తలంచును. అని ఏది తలంచును? వెస్ట్ ఎరుక. అంతేనండి. సమిష్టి వెస్ట్ లో వచ్చి తనను తాను మర్చిపోయి ఇట 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 భ్రాంతి చెందుతా ఉంది. అంటే సమిష్టి భ్రాంతే, భ్రాంతిలో భ్రాంతి, ఎరుక వెష్టి. ఈ స్వప్నంలోనే అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే స్వప్నమే అనే స్పష్టం ఉందా లేదు చూడండి. అవునండి. అంటే ఇప్పుడు జరుగుతా ఉండే జ్ఞాన యజ్ఞం కూడా స్వప్నంలోనేనండి. అంతే. ఇప్పుడు 46 మంది ఇనేది అంతా ఎరుకే కదా. ఎరుక అనే చెప్పాలంటే ఎంత క్లియర్ గా ఎరుకను కళలో నేను వచ్చాను, అట్లే మీరు వచ్చారని చెప్తాండేది ఆయన. లాస్ట్ 5వ కందార్థ దరువులో చెప్తారు కృష్ణ ప్రభువులో, ఎరుకను కళలో మనం వచ్చామండి, ఎరుకతోనే మనం ఎరుక లేదని తెలుసుకోవాలండి. అచల పరిపూర్ణ గురుబోధతో ఎరుక లేనిదై జన్మరహితులవుతారు. వెరీ క్లియర్ అండి. ఈ ఎరుకలోనే అంటే ఈ స్వప్నములోనే పడి అది ఇహ పరలోకపు కళలో నుండును. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చెప్తా ఉండేటువంటి కళ ఆలోచనలు అనే కళ కదా. నేను చనిపోయిన తర్వాత ఫలానా లోకంలోకి పోవాలి, పుణ్యలోకాలకు వెళ్ళాలి అనేటువంటి కళ కూడా ఇక్కడ అనేదే. అంటే మీరు అన్నట్టు కళ ఆలోచనలే. కాబట్టి ఆవురు నాగేశ్వర ప్రసాద్ గారు మీకు అర్థమైనంత వరకు చక్కగా ఈ చైతన్యమును క్షర పురుషుడు అంటారు. ఇక ఎవరిని క్షేత్రజ్ఞుడు అంటారు? క్షేత్రజ్ఞుడు అంటే సమిష్టికర్త. సమిష్టికర్తలో ఉండి సమిష్టికర్తను వీడినటువంటి వాడు క్షేత్రజ్ఞ రహిత క్షేత్రజ్ఞుడు. అటు కాకుండా క్షేత్రజ్ఞుడు అంటే సృష్టికర్త. ఎవరిని క్షేత్రజ్ఞుడు అంటారు? ఎవరి స్థితిని జగత్తున్న లోకులెల్లరూ జీవము అంటారు. ఎవరు తనను తాను మరిచిపోయి మరి భూతకోటి యొక్క గుణాలకి ఆధీనుడయి బానిసయ్యి వ్యవహరిస్తాడో వాడిని అక్షర పురుషుడు అంటారండి. అంటే అక్షరము కారణము, కార్యము క్షర పురుషుడు అండి. దీనికి సంబంధించిన మరింత వివరాలు రేపు పూర్తవుతాయి. ఈ శ్లోకమే ఇంకా అక్షరాక్షర పురుషుల వర్ణనే రేపటికి కూడా ఉంటుందండి. లేనిది లేదు లేదు,
ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. క్షరాక్షరుల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. ప్రతి దేహమందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. కూటస్థుడైన నన్ను అక్షర పురుషుడని తెలియవలెను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకను చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
నిలచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.